ఏవైతే వచ్చిన టీవీలో వచ్చిన కథనాలు అవనివ్వండి, కొన్ని యూట్యూబ్ ఛానల్లో వచ్చిన వార్తలు అవనివ్వండి, కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు అవనివ్వండి, ఇవన్నీ మీ ద్వారా పూర్తి స్థాయిలో ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉంది అని భావించి దీన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు తప్పుదోవ పట్టే విధంగా కొన్ని కథనాలు రావడం చాలా దురదృష్టకరం. మరి వీటన్నిటిని ఖండిస్తూ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మీకు అన్ని వివరాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా లేదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇవాళ ఈ సమావేశం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అయింది. మొట్టమొదటిగా ఆనాటి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రతి జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని చెప్పి మా జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు వారు మా జాతీయ అధ్యక్షులు వారు మాకు ఆదేశాలు జారీ చేస్తే ఆనాడు నేనే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ వైసీపీ కార్యాలయం కోసం 2021లో మేము ఒక దరఖాస్తు చేయడం జరిగింది. 2021లో దాన్ని అప్పుడున్న అధికారులు ఈ స్థలాన్ని గుర్తించి ఏదైతే ఇవాళ సమావేశం ఏర్పాటు చేసుకున్నామో ఈ స్థలాన్ని వారు ఐడెంటిఫై చేసి వారు ఈ స్థలాన్ని మరి ప్రభుత్వానికి ఆ రోజు పంపించి అప్పుడున్న ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2022 జనవరి 12ని మాకు ఒక జీవోని ఇష్యూ చేశారు. జీవోఎంఎస్ నెంబర్ 340 నిబంధనలు అనుసరించి విజయనగరంలో మహారాజుపేటలో టీఎస్ నెంబర్ 569లో 1 ఎకరా స్థలాన్ని 33 ఏళ్ళ లీజు కార్యక్రమాలకు 33 ఏళ్ళు లీజుతో ఆనాడు మాకు కేటాయించడం జరిగింది. దానికి సంబంధించిన జియో పేపర్స్ కూడా మీకు కావాలంటే ఎవరికైనా మీకు కావాలంటే ఇస్తాను. కేటాయింపుకు నగర మేయర్ గారి ఆధ్వర్యంలో దానికి ఆమోద ముద్ర కూడా వేశారు. మే 23ని తహసీల్దార్ గారు మరి పార్టీ కార్యాలయానికి సంబంధించి ఉత్తర్వులు వచ్చి మాకు పొజిషన్ కూడా ఇచ్చారు. ఆనాడు తహసీల్దార్ గారు మాకు పొజిషన్ కూడా ఇచ్చారు. 2023 జనవరి 28ని మేము కార్యాలయాన్ని ఆనాడు జిల్లా అధ్యక్షుడిగా నేనే మా జిల్లాలో ఉన్న పెద్దలందరం కూడా జిల్లా ఆనాడు శాసనసభ్యులు మంత్రులు అందరం కూడా దాన్ని శంకుస్థాపన కూడా చేశాం. మీరు కూడా ఆనాడు మీడియాలో కూడా ఆ రోజు అన్ని పేపర్లో టీవీల్లో కూడా అన్నింటిలో జిల్లా కార్యాలయం శంకుస్థాపన చేశాను. ఇది రాష్ట్రం మొత్తం మీద ఒక 26 జిల్లాల్లో కూడా ఆనాడు కార్యక్రమం జరిగింది. ఒక్కొక్క రోజుతో మంచి రోజుతో పాటు చేసుకున్నాం. ఆనాటికి మేము ప్లాన్ అప్రూవల్స్ పెట్టాం. మాకు ఇనిషియల్ ప్లాన్ క్లియరెన్స్ ఇచ్చారు. దాని మీద అనుమతులు అన్నీ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. ఇది 2023 జనవరి 28ని మేము శంకుస్థాపన చేసిన తర్వాత ఈ కార్యక్రమాలు చేస్తూ మరి మన 2025 ఆల్మోస్ట్ 2 ఇయర్స్ మీకు అయి ఉంటుంది. 2 ఇయర్స్ వరకు ఈ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ చేస్తూ ఉన్నాం, సుమారు 2 సంవత్సరాల కాలం. అయితే ఈ కార్యక్రమం ఇలా జరుగుతూ ఉన్న ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం మారిన తర్వాత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ప్రధాన భాగస్వామి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీలన్నింటికి కూడా నోటీసులు ఇవ్వడం, వైఎస్ఆర్ పార్టీకి నోటీసులు ఇవ్వడం, అందులో కొన్ని కార్యాలయాలు ఆనాడు ఏదో ఒకటో కార్యాలయాలకు నోటీసులు ఇవ్వడం, దాంట్లో భాగంగా తాడేపల్లి కార్యాలయాన్ని అయితే మరి ఆనాటి ఉన్న ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని కూలగొల్చడం కూడా జరిగింది. అది అందరం కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూశారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అక్కడ కొన్ని అనుమతులు లేవని లేదా రాత్రి తగిన నిబంధనలు పాటించకుండానే దాన్ని కూల్చివేయడం జరిగింది. అప్పుడు కూల్చివేసిన తర్వాత మేమంతా కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. అన్ని కార్యాలయాలు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించాం.
మాకు అనుమతులు ఇనీషియల్ ప్లాన్స్ వచ్చాయి. ఇప్పుడు ఫైనల్ పే అప్రూవల్ ప్లాన్స్ మాకు ఇవ్వడానికి మరి కొన్ని నిబంధనలు ఏవో షాక్ చూపిస్తూ ఏదో షార్ట్ ఫాల్స్ ఉన్నాయని చెప్తూ మరి విఎంఆర్డీఏ వారు అబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు అని చెప్పాం. ఎందుకు విఎంఆర్డీఏకి వెళ్ళింది? గత ప్రభుత్వంలో అయితే విజయనగరం కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చేవారు. ఫైనల్ ప్లాన్ అప్రూవల్ వచ్చే నాటికి ప్రభుత్వం మారడం, ఈ ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ బదలాయింపు అంతా ఆనాడు విఎంఆర్డీకి ఉండేది, ఇప్పుడున్న ప్రభుత్వం కార్పొరేషన్కి వాటిని బదలాయించింది. దాని మీద కొన్ని కండిషన్స్తో కొన్ని అబ్జెక్షన్స్ ఏదో షార్ట్ ఫాల్స్ ఉన్నాయని చెప్పి పెడితే మేము హైకోర్టును ఆశ్రయించాం. హైకోర్టు కూడా న్యాయస్థానం ఏం చెప్పిందంటే పూర్తి స్థాయిలో కార్యాలయానికి అన్ని అనుమతులు వారికి ఇస్తే ఖచ్చితంగా ప్లాన్ అప్రూవల్స్ ఇవ్వండి అని చెప్పి చెప్పారు న్యాయస్థానం. దానికి అనుగుణంగా నేను విజయనగరం కార్పొరేషను కమిషనర్ గారికి 2026 వాళ్ళు వచ్చి ఈ 2024 తర్వాత మేము కొన్ని నోటీసులు ఏదో మనకి ఇస్తే నేను అడిగాను మాకు ఫైనల్ అప్రూవల్ ఇవ్వండి అని చెప్తే వాళ్ళు ఏదో ఒక షార్ట్ ఫాల్ నోటీస్ నాకు ఇచ్చారు. మీరు అన్ని అనుమతులు ఉన్నాయి కానీ దీనికి ఫైర్ ఎన్ఓసి లేదు అని చెప్పి మీరు ఫైర్ ఎన్ఓసి సబ్మిట్ చేయండి అని చెప్పి అన్నారు. అలాగే రెండోది వచ్చి ఇంకేదో ఒక బిఎంఆర్డీలో వాళ్ళు వచ్చి ఇంకోటి ఏదో చెప్పారు, ఈ ఓపెన్ స్పేస్ 14% ఓపెన్ స్పేస్ కట్టాలని చెప్పి. ఈ రెండు నిబంధనలు దీనికి వర్తించవు. 14% ఓపెన్ స్పేస్ అనేది ఇదేమో లేఅవుట్ ప్లాన్ గట్ట కాదు, ఇది ఖాళీ స్థలం, ప్రభుత్వం మాకు కేటాయించిన స్థలం. ఈ నిబంధన దీనికి వర్తించదు. అలాగే ఫైర్ ఎన్ఓసి కూడా ఈ బిల్డింగ్కి వర్తించదని చెప్పి నేను రిప్లై కూడా ఇచ్చాను వాళ్ళు నోటీస్ చేస్తే. ఆ రిప్లైకి వాళ్ళు మళ్ళీ మాకేం చెప్పారంటే రిప్లైలో ఈ రిప్లైలు రెండు మీరు ఇచ్చారు, దీన్ని కోట్ చేస్తూ వారు ఏదో అందులో మెన్షన్ చేశారు. వారు అశోక్ గజపతిరాజు గారు వారు ఏదో నోటీస్ ఇచ్చారు, దాని మీద మేమేదో సమ్ క్లారిఫికేషన్ అడిగామండి తహసీల్దార్ గారికి. అది వచ్చిన వెంటనే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామండి, మీకు ప్లాన్ అప్రూవల్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఓకే లెట్ ఇట్ బి అని చెప్పేసాం. మా కార్యక్రమం అయిపోయింది. ఆ నోటీస్ని కూడా మేము క్లారిఫికేషన్ ఇచ్చాం, పూర్తి చేసుకున్నాం. కానీ ఇటీవల ఈ కథనాల్లో ఇదేదో ప్రైవేట్ స్థలం అని, లేదు ఇదే ప్రైవేట్ వ్యక్తులదని, లేదు ఇదేదో ప్రైవేట్ వ్యక్తుల్లో వైఎస్ఆర్ పార్టీ బిల్డింగ్ కట్టిందని, ఇవన్నీ పూర్తిగా అవాస్తవం, నిరాధారమైన ఆరోపణలు. ఒకవేళ ఏదైనా మీరు కథనాలు ప్రసారం చేసే ముందు కానీ లేదు కథనాలు ప్రచురించే ముందు కానీ మరి పార్టీ అధ్యక్షుడిగా నా వివరణ కూడా తీసుకుని ఉంటే బాగుండేది. మీరు అలాంటి వివరణ కూడా తీసుకోకుండా నాకేదో మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చారని, లేదు మేమేదో స్పందించలేదని, అలాంటివన్నీ అవాస్తవం. అలాంటిది ఏమీ లేదు. మున్సిపాలిటీకి కానీ కార్పొరేషన్కి కానీ మాకు కానీ అలాంటి ఎక్కడా కూడా ఈ స్థలంలో కానీ ఇప్పుడు కూడా ఏనాడు కూడా మాకు ఎక్కడా కూడా అలాంటిది రాలేదు. కాబట్టి మరి పత్రికలు కానీ టీవీల ద్వారా మీడియా ద్వారా ఇటీవల కాలంగా మరి తెలుగుదేశం పార్టీకి కూడా 66 సంవత్సరాలు లీజుతో స్థలాన్ని కేటాయించిన ఏ జీవోతో అయితే శాంక్షన్ చేశారో అదే జీవోతో వారికి కూడా సుమారు 66 సంవత్సరాలు లీజు శాంక్షన్ చేశారు. ఏదైతే 340/2016 ఆ రోజు ఉన్న జీవో ఏదైతే ఉందో అదే జీవో ప్రాతిపదికన ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా సుమారు 2 ఎకరాల స్థలాన్ని 66 ఏళ్ళు లీజుకి వారికి కూడా ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి స్థలంతో పాటు కొంత వచ్చి శంకర్ ఐ ఫౌండేషన్ కొంత స్థలాన్ని వారికి కేటాయించారు. అలాగే దాంతోపాటు ఇంకొక 133 kV సబ్స్టేషన్ కూడా కొంత స్థలాన్ని వారు కేటాయించారు. ఈ 2026 మాకు జీవో ఇచ్చింది ఎప్పుడు 2022 జూన్ 6ని మేము పొజిషన్ తీసుకున్నాం. 2023 జనవరి 28 మేము శంకుస్థాపన చేస్తాం. అంటే మాకు ఎప్పటికి ఇచ్చారు 22లో ఇచ్చింది జీవో. ఇదే సంవత్సరం సుమారు 2 సంవత్సరాలు పెట్టింది. మరి అప్పుడు లేని అంశం ఇప్పుడు ఎందుకు వచ్చింది? దయించి ఈ స్థలం కేటాయించినప్పుడు ఎవరైనా వచ్చి అబ్జెక్షన్ చేసినట్టు కానీ ఓ ఫోటో తీసినట్టు కానీ లేకపోతే స్థలం వచ్చినట్టు కానీ ఉంటే మీ ఆధారాలు ఉంటే దయని చూపించాలని కోరుతా ఉన్నాను. సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల జీవోలోకి వచ్చిన తర్వాత ఈ స్థలంలోకి మేము స్థలం పెట్టారు, కంప్లైంట్ పెట్టారని అన్నారు. మేము అది పత్రికల్లో టీవీల్లో చూడటమే తప్ప మాకంటూ ప్రత్యేకంగా ఎవరు మా దృష్టికి కానీ మా దరిదాపులు కానీ మాకు ఎవరు రాదు. ఎందుకంటే ప్రభుత్వం మాకు కేటాయించింది, ఇదే వ్యక్తులు కేటాయించలేదు, ఒక రాజకీయ పార్టీ కేటాయించింది. కాంట్రవర్సీ లేదు.
ఇది ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాకు ఎకరా స్థలాన్ని రాజకీయ పార్టీలకి అన్ని రాజకీయ పార్టీలు కేటాయించిన విధంగానే మాకు కేటాయించారు. అదే జీవో ప్రాతిపదికని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా కేటాయించారు. అనేది మీ మీడియాలోనో పత్రికలో చెప్తున్నారు తప్ప వివాదం ఎక్కడుంది? ఎప్పుడు 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 పెట్టారు గవర్నర్? మరి ఆయన ప్రభుత్వం రాదు తేల్చాలి దాని విషయం. మరి చెప్పాను కదా మీకు, 2022లో జీవో ఇచ్చారు, 2023లో మేము పనులు ప్రారంభించాం. గవర్నర్గా రాజ్యాంగ పదవిలో ఉన్నారనే పూర్తిగా విశ్వసిస్తున్నాము. లడ్డూ వివాదం అనేది ఒక రాజకీయ ప్రక్రియ అనేది సుప్రీంకోర్టు చెప్పింది. ఇది రాజకీయ ఆరోపణలని. మరి అలాంటి ఆరోపణలు వారు గవర్నర్గా వారు మీద మాకు ఉన్న గవర్నర్ వ్యవస్థ మీద మాకున్న గౌరవాన్ని మాకున్న దీన్ని మేము ఎప్పుడు బస్సులో తగ్గించము. కాబట్టి అది వారి విజ్ఞతకు వదిలేస్తున్నాము. వారు ఆ మాట మాట్లాడవచ్చా లేదా అన్నది. ఎందుకంటే లడ్డూ వివాదం అనేది రాజకీయ వివాదం అనేది కింద నుంచి మేదాకి ఇది రాజకీయ సుప్రీంకోర్టు వరకు చెప్పింది. సుప్రీంకోర్టు కూడా చెప్పింది దీని మీద. కాబట్టి మరి రాజకీయ మాటల్ని వారు ఎలాగా కోట్ చేశారన్నది మరి వారి విజ్ఞతకు వదిలేస్తున్నాం.